అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై వడ్డెరా. అందరికీ నమస్కారం. పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పినారు. గౌరవనీయులు హరీష్ రావు గారు, గౌరవనీయులు తలసాని గారు, గౌరవనీయులు రాజేశ్వర రెడ్డి గారు, మధు గారు, రాజ్యలక్ష్మి గారు, ఐలమల్లు గారు, వెంకటేష్ గారు, బ్రహ్మం గారు, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముందున్న అందరికీ కూడా నమస్కారం. ఎక్కువ తక్కువ చెప్పేది ఏం లేదు. అన్న వాళ్ళు అన్ని విషయాలు చెప్పినారు. మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రహమత్ నగర్ వాళ్ళ, బోరబండోళ్ళ, యూసుఫ్ గూడలో ఎక్కడ ఉన్నారు? ఎక్కువ రహమత్ నగరా? మొత్తం బోరబండ కూడా ఉన్నారా? ఎర్రగడ్డ ఎవరైనా ఉన్నారా? అంతా జూబ్లీ హిల్స్ వాళ్ళేనా? మీరు హైదరాబాద్లో పోయినసారి కూడా 2023లో కూడా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కాకమ్మ కథలు ఇనలేదు. అప్పుడు కూడా మీరు దయతోని, మీ ఆశీర్వాదంతో అప్పుడు కూడా కేసీఆర్ రావాలని చెప్పి మీరు ఓటేసిండ్రు. కానీ ఊర్లల్లా వీళ్ళు చూపెట్టిన ఆశకు, వీళ్ళు చెప్పిన మాటలకు కొంతమంది జిల్లాలలో నమ్మి మోసపోయి అలా బాధపడతా ఉన్నారు. మీరు మాత్రం ఎన్నడూ నమ్మలేదు. నమ్మకుండా మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి 2 ఏళ్లల్లో ఏం మారింది? కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఒక్క మంచి పని చేయలేదు. లేకపోగా ఇంకా మీదికెళ్ళి ఇల్లు గులగొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. ఒక్కటంటే ఒకటి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు 1,00,000 కట్టిస్తే మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అందులో 4,000 ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మరొక 4,000-5,000 ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు, ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక స్కీమ్ పెట్టలేదు. ఏమన్నా మాట్లాడితే ఇక ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు. ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే బాగా మా ఆడబిడ్డలకు తెలుసు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబల్ రేట్ అట. ఇక గదేం ఫ్రీ బస్సు నాకైతే అర్థం కాదు. ఆడోళ్ళకేమో ఫ్రీ అట, మళ్ళీ మీ ఇంట్లో ఉండే మగోళ్ళకి మాత్రం డబుల్ టికెట్. దాంతో ఏం లాభం ఉంటుంది? కుడి చేత్తో ఇచ్చినట్టు, ఎడమ చేత్తోని గుంజుకున్నట్టు. కాబట్టి అది తప్ప చేసిందేం లేదు. ఇప్పుడు కొత్త కథ చెప్తున్నారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు, ఒక 4 కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది. అక్కడ మన లాస్యా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు, పార్లమెంట్ అప్పుడు. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండ్రు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయననేమో 1,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. మీ అందరు నేను అడుగుతున్నా, జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, కాదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. కొద్దిగా అవతలకి ఎక్కువ దూరం లేదు, 2-3 కిలోమీటర్ల అవతలకి. ఒక్కసారి కంటోన్మెంట్లోనే అడుగురి. గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈరోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకి ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. ఒకటి యాది పెట్టుకొని ఇవాళ గల్లి తిరుగుతుండు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేకు, ఇంకొక 2 ముగ్గురు జమైనరు. ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కనబడరు. మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను. మీ అందరికీ మాటిస్తున్నాం. మీరు చెప్పిన విషయాలు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పిమన్నారు. కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇండ్లు గల్లా పట్టుకొని, కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అవసరమైతే నాడి వీధిలో గుంజి మీకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడే అవసరం లేదు. ఎవ్వరి మెహర్బానీ మనకు అవసరం లేదు. బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే కింగులు. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంటు. గల్లవట్టి తీసుకుందాం, భయపడే అవసరం లేదు. రెండో మాట మీకు నేను చేసే విజ్ఞప్తి, మీరు అడిగినారు, పల్లా గారు చెప్పినారు, గురుకులాల్లో సీట్లు, అట్లాగే మనకు రాజకీయంగా ప్రాతినిధ్యం, ఇవన్నీ కూడా చెప్పినారు. తమ్ముడు వెంకటేష్ గారు కార్పొరేటర్గా ఉన్నారు, ఇంకొంతమంది కార్పొరేటర్లు కావాలని చెప్పి రాజ్యలక్ష్మి గారు కూడా చెప్పినారు. అట్లాగే ఐలమల్లు గారు చెప్పినారు. తప్పకుండా భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం. చివరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, ఇవాళ కేసీఆర్ గారు ఎన్నడూ కూడా మతం పేరు మీదనో కులం పేరు మీదనో రాజకీయం చేయలే. గరీబుల తిరిగి చూసిండు. అందరి గరీబుల కడుపు నింపే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిరు. 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిండు.
కానీ ఎన్నడూ కూడా కులం పెట్టో ఇంకోటి పెట్టో తప్పించే ప్రయత్నం చేయలే. ఇలా ఒక మంచి ప్రపోజల్ మీరు పెట్టిరు, అన్ని చేతి వృత్తులకు ఇస్తురు 50 ఏళ్ళకే, మాకు కూడా ఇవ్వాలే వడ్డెర సోదరులకు అన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి వచ్చే ఎలక్షన్లు ఎట్లాగూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మీకు తెలుసు నాకు తెలుసు అందరికెరికే. ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం. మీరు మాత్రం 11 తారీఖు నాడు తప్పకుండా మన అభ్యర్థి గోపీనాథ్ భార్య సునీతమ్మను గెలిపించి కేసీఆర్ గారిని మరింత శక్తివంతుని చేసి, ఈడికెళ్ళే మొదలైంది కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తుండు, తప్పకుండా జుబ్లీహిల్స్కి వెళ్ళే కథ మొదలైంది అన్నట్టు మీ తీర్పు ఉండాలి. ఆ సౌండ్ ఢిల్లీలో అయిన వాడాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం.